Hello friends, welcome to the channel. అయితే మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ గానికి రికమెండేషన్ వీడియోతో వచ్చేసా. అండ్ ఈ వీడియోలో నేను 2 వెబ్ సిరీస్ అండ్ 2 మూవీస్ సజెస్ట్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వెబ్ సిరీస్ ది బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తే చూడండి. మనకి ప్రసాద్ రావు అని చెప్పి ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ తన డాటర్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటది అనమాట. అండ్ ఒక నైట్ తిని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటెండ్ చేయదన్నమాట. సో తను కంగారులో వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ కి వస్తాడనమాట. సో అలా వచ్చిన తర్వాత నాకు అసలు ఏం తెలిసింది అండ్ ఆమె ఎందుకు ఫోన్ అటెండ్ చేయలేదు, దాని వెనకాల నా మిస్టరీ ఏంది అనేది స్టోరీ. అండ్ సిరీస్ నేమ్ వచ్చి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, కన్వర్ట్ లేదు, Z5 లో ఉంది అండ్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు సిరీస్ గురించి చెప్పాలంటే ఇది ఒక మినీ సిరీస్ లాగా అనుకోండి. ఎట్లా అంటే అన్ని ఎపిసోడ్స్ అండర్ 30 minutes లో ఉంటాయి. సో మోస్ట్లీ ఎట్లా అంటే ఇది మనం 1 go లో అయిపోగొట్టేస్తాం అనమాట. అండ్ వీళ్ళు ఎట్లా అంటే ఆ గ్రిప్పింగ్ గా ఇంకా షార్ట్ టైం కాబట్టి మనకి ఇక్కడ బోర్ ఉండదు అనమాట. అండ్ వీళ్ళు ఎట్లా అంటే మధ్యలో కొన్ని ట్విస్ట్ ఇట్లా ఇంక్లూడ్ చేసి అండ్ ఎంత నెసరీ డ్రామాను అంతే యాడ్ చేశారు. సో మనం చూసినసేపు ఎక్కడ బోర్ కొట్టదు అండ్ మనం ఆ థ్రిల్ అండ్ అసలు ఏమైంది నెక్స్ట్ అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీలు ఉంటాం అనమాట. సో ఓవరాల్గా మనం ఒక్కసారి సిరీస్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ వీళ్ళు ఎట్లా అంటే ఈ సిరీస్లో ఒక మంచి మెసేజ్ కూడా వీళ్ళు కన్వే చేద్దామని చెప్పి చూసారనమాట. అండ్ వాళ్ళు 100% సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీది స్టోరీ లైన్ చెప్తే చూడండి. మనకి సోలమన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ తనకి ఎట్లా అంటే కొంచెం మెల్లకని ఉంటుంది అనమాట. సో దాన్ని కవర్ చేసుకుని తను ఇప్పుడు బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు అనమాట. అండ్ తన ఫీలింగ్ ఎట్లుంటుంది అది తనకి చాలా పెద్ద డ్రాబ్యాక్ లాగా ఫీల్ అవుతుంటాడు. అండ్ వేరే వాళ్ళు హ్యూమిలేట్ చేసినా తిను ఏమనకపోడు, ఇట్లా ఎవరితో అటాచ్ కాకుండా ఏదో సపరేట్గా ఉన్నట్టు ఉంటాడు అనమాట. సో వీటన్నిటిని తను ఎట్లా ఫేస్ చేశాడు అండ్ ఈ ఛాలెంజెస్ ని తను ఎట్లా ఓవర్కమ్ అయ్యాడు అండ్ ఫైనల్లీ తన లైఫ్ లో తను హ్యాపీగా అయ్యాడా లేదా అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి శ్రీ చిదంబరం గారు అండ్ ఈటీవీ విన్ లో ఉంది అండ్ తెలుగు మూవీయే. అండ్ ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీ. ఇట్లా అంటే ఏం హడావిడి లేకుండా సింపుల్ గా మంచిగా వాళ్ళు ఒక పాయింట్ ని కన్వే చేశారు. అదేంటంటే మనలో ఏదో ఒక లోపం ఉంటది, దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా లైఫ్ ని మన కంట్రోల్లో తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పి. అండ్ ఇట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. మనం ఫస్ట్ 10-20 minutes లోనే హీరో క్యారెక్టర్ తో కంప్లీట్ గా కనెక్ట్ అయిపోతాం. అండ్ పర్ఫార్మెన్సెస్ అది కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. ఒక్కసారి మూవీ చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ ఇప్పుడు థర్డ్ మూవీది ఒక స్టోరీ లైన్ చెప్తే చూడండి. మనకి పీస్ఫుల్ గా తన ఫ్యామిలీతో ఉంటున్న ఒక ఉమెన్ ని చూపెడతారు. అండ్ ఆమెకు సన్ కూడా ఉంటాడు అనమాట. అండ్ వాళ్ళు ఎట్లా అంటే ఒక ఐలాండ్ లో ఉంటారు. సో అంత పీస్ఫుల్ గా ఉంది అనే టైంలో ఆ ఐలాండ్ కి కొంతమంది అటాకర్స్ వస్తారనమాట, పైరేట్స్. అండ్ ఆ పైరేట్స్ కి ఎవరైతే లీడర్ ఉంటారో తను ఈమె మీద రివెంజ్ కోసం వస్తారనమాట. అసలు వాళ్ళిద్దరు కనెక్షన్ ఏంది అండ్ తను రివెంజ్ కోసం ఎందుకు వస్తాడు, ఈమె అతను ఎట్లా ఫైట్ బ్యాక్ చేస్తుంది అండ్ ఎండింగ్ ఏమైంది అనేది స్టోరీ. అండ్ మూవీ నేమ్ వచ్చి ది బ్లఫ్, అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఈ రన్ టైం కూడా చాలా షార్ట్, 1 hour 50 minutes అట్లా. బట్ మూవీ ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ అనమాట. మనకు ఒక 100% 20% కొంచెం అట్లా కాన్వర్సేషన్ ఉంటుంది, మిగిలిన 80% మొత్తం యాక్షన్. అండ్ వీళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కేర్ఫుల్ గా క్రాఫ్ట్ చేసుకున్నారు. సో మనకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఒక్కసారి మూవీ మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఫోర్త్ సిరీస్ ది నేమ్ ఏంటంటే సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ రోజలిన్, జియో హాట్‌స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఇప్పుడు బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తే చూడండి. మనకి రోజ్ అని ఒక టీనేజర్ ని చూపెడతారు. అండ్ ఆమెకి ప్రతి నైట్ ఒక బ్యాడ్ డ్రీమ్ లైక్ నైట్ మేర్ లాగా వస్తుంది అనమాట. ఎవరో ఆమె నైట్ వాచ్ చేస్తున్నట్టు అండ్ హార్మ్ జెనిక్ చూస్తున్నట్టు అనిపిస్తుంటది అనమాట. అండ్ చూస్తే కొన్ని డేస్ తర్వాత ఆ నైట్ మేర్ లో వచ్చే సేమ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ వాళ్ళ ఇంటికి పేయింగ్ గెస్ట్ లాగా వస్తారనమాట. సో ఈమె తను మంచి పర్సన్ కాదు అండ్ తనని ఎట్లా బయటికి పంపాలని ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేమో లేదు మంచోడని కన్విన్సింగ్ పాయింట్లు ఉంటాయి అనమాట. అండ్ వచ్చిన పేయింగ్ గెస్ట్ కూడా కొంచెం మిస్టీరియస్గా ఉంటాడు. సో అసలు తను ఎందుకు వచ్చాడు, తన మోటివ్ ఏంది అండ్ నిజంగానే రోజు అనుకున్నట్టు తను హార్మ్ చేయడానికి వచ్చాడా అండ్ రోజుకి అసలు దీని గురించి ఏం తెలిసింది ఫైనల్ గా అనేది స్టోరీ. అండ్ ఇప్పుడు సిరీస్ గురించి చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్స్ చాలా ఎంగేజింగ్ ఉంటాయి అండ్ కొన్ని టోటల్ ఎట్లా డ్రామా ఫీల్డ్ స్లో పేజ్గా ఉంటాయి అనమాట. అండ్ స్టోరీ లైన్ కూడా కొంచెం థిన్ బట్ మంచి స్టోరీ లైన్ కానీ కొంచెం రన్ టైం ఎక్కువ అనమాట ఈ స్టోరీ లైన్ కి. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనకు బోర్ కొడుతుంది, ఒక్కసారి ఏదైనా చిన్న సిరీస్ టైప్ చూడాలంటే ఇది చూసేయచ్చు. అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా రికమెండేషన్స్ వచ్చి హనీ ఉంది అమెజాన్ ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్ లో ఉంది. అండ్ పారడైజ్ సీజన్ 2 ఉంది, జియో హాట్‌స్టార్ లో ఉంది. అండ్ ఇక్కీస్ ఉంది, ప్రైమ్ వీడియోలో ఉంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.